శ్రీ ప్రతిభ హై స్కూల్ లోపల రోబోటిక్ ఎక్స్పో 2026ని నిర్వహించడం జరిగింది. ఇందులో 3వ తరగతి నుండి 9వ తరగతి వరకు దాదాపు 400 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. దాదాపు 70 ప్రాజెక్టులు నిర్వహించడం జరిగింది. ఈ 70 ప్రాజెక్టులో మార్స్ రోవర్ అండ్ హ్యూమనాయిడ్ రోవర్ అండ్ ఆల్కహాల్ డిటెక్షన్, డస్ట్బిన్, సాయిల్ మాయిశ్చర్, అదేవిధంగా 3rd to 5th క్లాస్ చిల్డ్రన్స్ అందరూ కూడా కోడింగ్ నేర్చుకొని పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకొని వాళ్ళకు సంబంధించిన జీకే లేదంటే కలర్ కోడింగ్, అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన చిన్న చిన్న జీకే కాంపిటీషన్కి సంబంధించిన వెబ్సైట్ని క్రియేట్ చేసుకొని అద్భుతంగా వాళ్ళ యొక్క ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఈ ఎక్స్పోకి జగిత్యాల జిల్లాలో ఉన్న విద్యార్థులు, అదేవిధంగా ఉపాధ్యాయులు, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా విచ్చేయడం జరిగింది. యాక్చువల్లీ మేము శనివారం ఆదివారం అనుకున్నాం, కాకపోతే సోమవారం కూడా తల్లిదండ్రుల యొక్క మరియు పాఠశాల యాజమాన్యాల యొక్క కోరిక మేరకు ఈ యొక్క ఎక్స్పోని మేము సోమవారం వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సార్, ఇది కేవలం మా పిల్లల కోసమనే కాకుండా ఫ్యూచర్ జనరేషన్ కోసం చూడడం వల్ల, నేర్చుకోవడం వల్ల విద్యను అభ్యసించడం అనేది ఈజీగా ఉంటున్న సదుద్దేశంతో ఈ నూకపల్లి అనే ఒక కుగ్రామంలో మేము మల్యాల మండలంలో ఈ రోబోటిక్ ఎక్స్పోని నిర్వహించడం జరిగింది. నేను అనుకుంటున్నాను ఇది జగిత్యాల జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఈ రోబోటిక్ ఎక్స్పో చేయడం జరిగింది. సో కాబట్టి రేపు కూడా మేము మీ ఎక్స్పోని కంటిన్యూ చేస్తున్నాము. వస్తే మీ అందరికీ కూడా అద్భుతంగా ఈ విషయాలు తెలుస్తాయి. నా యొక్క మనవి ఏంటంటే ప్రైవేట్ యాజమాన్యాలకు కానివ్వండి, గవర్నమెంట్ యాజమాన్యాలకు కానీ, సో నా యొక్క విజ్ఞప్తి ఏంటి అంటే మీ పిల్లల్ని తీసుకొని రావడం వల్ల నేర్చుకోవడం జరుగుతుంది. ఫ్యూచర్ జనరేషన్కి మనం ఒక విషయాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పాఠశాలకు మధ్య కాంపిటీషన్ కాకుండా మార్కులు అనే క్రైటీరియాలో తల్లిదండ్రులు ఉన్నారు. సో మా బాబుకి ఎన్ని మార్కులు వస్తే ఇంత బాగా ఉంటుంది అనుకుంటున్నారు. అదన్నీ పక్కన పెట్టేసి పిల్లలకి కోడింగ్ విషయంలో కానివ్వండి, లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ని కనుక కోడింగ్ విషయాన్ని కనుక నేర్పించినట్లయితే సో వాళ్ళకి ఫ్యూచర్ జనరేషన్ అద్భుతంగా ఉంటుందనేది నా యొక్క ఉద్దేశంతో ఈ 3 రోజులు ఎక్స్పో చేయడం జరిగింది. దయచేసి తల్లిదండ్రులకి మరియు అదేవిధంగా విద్యావేత్తలకి, అదేవిధంగా పెద్దలందరూ కూడా రేపు 4:30 వరకు మేము ఈ ఎక్స్పోని కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి మీ పిల్లల్ని తీసుకొని వచ్చి ఈ అందరికీ ఆహ్వానితులు, దీంట్లో ఎవరు కూడా ఏ స్కూల్కి దానికి కాంపిటీషన్ కాకుండా మీరందరూ విజిట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ ఫ్యూచర్ జనరేషన్ కోసం. ఇప్పుడు యాక్చువల్లీ జెన్జీ అంటున్నారు, కానీ ఇప్పుడు మా స్కూల్లో ఉన్న